6 నెలలు అయ్యాక కానీ దీని మీద మాట్లాడడానికి ఏముండదు. బేసిక్గా ఈ ఆలోచన అయితే ఒక విధంగా రైటు, ఎక్కువగా తప్పు. 70% తప్పు, 30% రైటు. ఇది 30% రైట్ అని ఎందుకంటానంటే దీంట్లో ఉట్టి పేదలే కాదు, ధనిక వర్గాలకు కూడా అవకాశం కల్పించారు. 2.5 లక్షల దాకా ఫ్రీ పెట్టారు. ఈ మొక్క నేను మొట్టమొదటి నుంచి మాట్లాడతాను. ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం పెట్టండి. అమెరికా, యూరప్ దేశాల్లో ప్రజలకి ఏం ఖర్చు ఉండదు. అది అంటే ప్రజలు కూడా కడతారు హెల్త్ ఇన్సూరెన్స్. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి పద్దాక మనం అన్ని వేలు ఇన్ని లక్షలు అనే ఫీజు ఉండదు. ఇక ఖచ్చితంగా కంప్లీట్గా హాస్పిటల్ అడుగు పెట్టించి బయటకు వచ్చేదాకా మొత్తం ట్రీట్మెంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలే. అక్కడ అందుకని ఓ రకంగా వైద్యపు ఖర్చు ప్రజలకు లేదు. ఏడాదికి ఎంత కట్టేస్తే అయిపోతుంది, వాళ్ళకి సేఫ్ అన్నమాట. ఆ పరిస్థితి ఇండియాలో ఉంటే, మన ఇండియాలో 1 లక్ష రూపాయలు ఒక కుటుంబం సంపాదిస్తోందంటే ఇందులో తినటానికి అయ్యే ఖర్చులు మొత్తం కలిపితే ఒక 10,000-15,000 అవుతాయి తినటానికి. ఇంటి అద్దె, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపితే 30,000 అవుతాయి. కానీ విద్య, వైద్యం ఈ తదితర సదుపాయాలకే 70,000 అయిపోతున్నాయి. చేతిలో మిగలట్లా. 1 లక్ష రూపాయలు ఉన్నోడికి చేతిలో ఏం మిగలట్లా. ఇక 50,000 ఉన్నోడి బతికేంటి, 25,000 ఉన్నోడి బ్రతికేంటి? అత్యధికంగా అప్పుల పాలవుతున్నటువంటిది పేద మధ్యతరగతి. ఎందుకు?